కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోడు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచూ, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము అని చెప్పుచు ఆయన్ను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన్ను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును.